వీళ్ళిద్దరిలో ఉన్న సమస్య ఏంటి? అంతా తెలిసిపోయింది అనుకుంటానయ్యా. ఏమి ఎరగనట్టుగా ఉండి మీతోనే సవాలు సురుతుందయ్యా. ఆ మహేష్ గాడేనండి వీటన్నిటి కారణం. రాము, మన ఇన్స్పెక్టర్ గారు చెప్పి వాడిని 15 రోజులు రిమాండ్లో ఉంచమని చెప్పు. అలాగేనండి. ఇక్కడే ఉన్నావా? అగ్రహారంలో ఉన్న అబ్బాయిని చంపడానికి ప్రయత్నిస్తావా? నీ మీద కేసు పెట్టారా? నన్ను కాపాడుకోవడానికి. బాబు మహేష్, అయ్యో నా బిడ్డని పోలీసులు తీసుకెళ్తున్నారే, వాడేం తప్పు చేస్తాడు? అయ్యా మహేష్ పోలీసులు తీసుకెళ్తుంటే అట్లా మెదలకుండా కూర్చున్నావేంటి బాబాయ్? వెళ్ళి చావనియ్యా. నువ్వు అసలు కన్న తండ్రివేనా? ఒక చుట్ట మీద ఉన్న ప్రేమ కన్న కొడుకు మీద లేకుండా పోయింది నీకు. వాడు వయసులో ఉన్నప్పుడు నువ్వు కూడా కళ్ళు తాగేవు, చుట్ట తాగేవు, బీడి తాగేవు. అది చూసి మా నాన్న నిన్ను ఎరగొట్టనా నా కళ్ళారా చూశాను. పెద్ద బుద్ధిమంతుడేనా? పోలీసులు వచ్చి అడగగానే వాడితో పంపించేస్తున్నాడు. అలా మాట్లాడకరా. ఇక మీదట నా తమ్ముళ్ళని ఇంట్లో ఒక్క క్షణం కూడా నేను ఉండను, తెలుసుకో. ఆగు. ఏంటి? ఆడు జీతం డబ్బులు మొహాన్ డబ్బు నాకు వదలవద్దు. ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ కూర్చొని తిన్నానుగా, దాని కింద ఇవి ఉంచేసుకో. అవి చాలకపోతే నాకు ఉత్తరం రాయండి, నేను మనీ ఆర్డర్ పంపిస్తాను. మనీ ఆర్డర్ లో ఆదరిద్దరి పని కూడా నేనే చేయాలి మీకు. అన్నా సైకిల్ అదులువా. ఏంటయ్యా అందరూ కలిసి ఏదో నిర్ణయం తీసుకున్నట్టున్నారు? ఏంటో చెప్పండి. కూర్చోండి. మా అబ్బాయికి ఇంకో పెళ్లి చెయ్యాలని నేను నిర్ణయించుకున్నాను. ఏమంటున్నావయ్యా? ఈ పరిస్థితిలో రెండో పెళ్ళా? అవును, అది కూడా త్వరగా చెయ్యాలి. గాయత్రి చెల్లెలు మాత్రం ఎన్నాళ్ళని బిడ్డను చూసుకుంటుంది? శంకర్ ఉద్యోగానికి వెళ్తూ బిడ్డను ఎలా చూసుకోగలడు? పెళ్ళైన కొన్నాళ్లలోనే భార్యను కోల్పోతే వాడు ఏం చేయగలడు చెప్పండి? కోడలు ఇప్పుడో అప్పుడో అన్న పరిస్థితిలో ఉన్నప్పుడు కొడుక్కి రెండో పెళ్లి చేయడం న్యాయం కాదురా. అలా ఉంది కాబట్టే కదా త్వరగా చెయ్యాలని చెప్తున్నావు. అర్థం చేసుకోరేమిటి? రేపు తను పోయిందనుకోండి, ఈ ఇంట్లో 1 సంవత్సరం దాకా ఎలాంటి శుభకార్యం చేయకూడదు కదా. రేపు ఆ బిడ్డకి తల్లి అంటూ కావాలి కదా. మనం మాత్రం ఎంతకాలం సాయం చేయగలం? గాయత్రి చాలా మంచి అమ్మాయి. ఈ విషయం తనతో చెప్తే తను సంతోషిస్తుంది. వాళ్ళ ఆయనతో తనే మాట్లాడి ఒప్పిస్తుంది. భర్త సంతోషంగా ఉండాలనే కదా ప్రతి భార్య కోరుకునేది. అక్క, ఎందుకు ఏడుస్తున్నావ్? నాకిప్పుడే చచ్చిపోవాలనిపిస్తోంది. నా బిడ్డని తలుచుకుంటేనే భయమేస్తోంది. నా బిడ్డ అంటున్నావు. వాడు నా బిడ్డ అని చెప్పానుగా. నీకంటూ ఒక జీవితం వచ్చినప్పుడు నువ్వు దాన్నే కదా చూడాలి. ఎందుకక్క అలా మాట్లాడుతున్నావు? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నువ్వేగా నన్ను పెంచావు. నేను నీ బిడ్డను పెంచలేనా? ఇంకలా మాట్లాడుకో. నిన్ను నేను ఒకటి అడగనా? నువ్వు చేసి పెడతావా? చెప్పక్క. నేను చెప్పి నువ్వు కాదన్నావంటే నేను తట్టుకోలేనే. నువ్వేం చెప్పినా ఒప్పుకుంటాను. నువ్వు బాధపడకు అక్క. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, నువ్వే చెప్పినా నేను చేస్తాను. నా బిడ్డ కోసం నా మొగుడిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. చేసుకుంటావా చెప్పు. నా తర్వాత బాధ్యతలన్నింటినీ నువ్వు స్వీకరిస్తే నేను ప్రశాంతంగా వెళ్ళిపోతానే. నా బిడ్డ పుట్టినప్పటి నుంచి నేను తల్లిపాలు ఇవ్వలేదు, జోలపాట పాడలేదు. వాడికన్నీ నువ్వేగా చూస్తున్నావు. నువ్వు నీ బిడ్డ అనుకున్నా నీ కాబోయే మొగుడు వాళ్ళ ఇంటి వాళ్ళు అలాగే అనుకోరుగా. వాడిని ఇలాగే వదిలేసి వెళ్ళిపోయానే అనుకో, తరతరానికి ఆ పాపాలు మన కుటుంబానికి కథ వచ్చి చేరుతాయి. అందుకనే అడుగుతున్నానే. బావగారు చాలా మంచివారే. నన్ను కంటికి రప్పలా చూసుకున్నాడే, నిన్ను అలాగే చూసుకుంటారు. నువ్వు ఒప్పుకుంటే చాలు, నేను ప్రశాంతంగా కళ్ళు మూసేస్తా. నేను అమ్మ మొహం చూడలేదక్క. నాకు అమ్మవైనా అక్కవైనా అన్ని నువ్వే. నువ్వే చెప్తే అది చేస్తానక్క. అది చాలే. నేను బావగారిని పెళ్లి చేసుకుంటానక్క. నువ్వు ఏడవకు. దైవమా దైవమా ఈ దీనిపై నీకు కోపమా? దైవమా దైవమా నేను పుట్టిందే మహాపాపమా? ప్రేమ గురించి మరిచిపోయి మాటిచ్చాను. నా ప్రేమను అక్క బిడ్డ కోసం దారపోసాను.
మనసుకు నచ్చిన వారితోనే బ్రతుకనుకున్నా రక్త పాసం ప్రేమ పాసమంటూ బందీనయ్యాను. నా ప్రేమ బంధం గాలిపటంలా ఎగురుతూ వచ్చింది. అది బంధమనే చెట్టు కొమ్మకు చిక్కుకుపోయింది. నేను పట్టే రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. నా రాజుకు పాపం అంతులేని ద్రోహమైంది. ఈ జన్మలోపము మా రెండు ప్రాణాలు అయ్యో ఇలా చిత్ర. దీనంతటికీ కారణం నేనే. నేను చేసిన తప్పుడు ప్రమాణం వల్లే అక్కకి పాపం ఇలా జరిగింది. నేను చేసిన తప్పుని నేనే సరిదిద్దుకోవాలి. మహేష్ నన్ను అర్థం చేసుకుంటాడు. మీరు వెళ్ళి తనకి చెప్పండి. నీకు పెళ్ళని వాడితే ఎలాగో చెప్పను. చెప్పి చేస్తే పాపం, చెప్పకుండా చేస్తే ద్రోహం. నేను చేసింది పాపమే, అయితే దానికి పరిహారం ఉంది, కానీ ద్రోహానికి పరిహారం లేదు. ఏంటమ్మా ఏంటి? 2 రోజులుగా మిమ్మల్ని వెతుకుతున్నాం. మీరు ఇటువైపు రానేలేదు కదా. అరే భగవంతుడా, వెంటనే మనందరం బస్ ఎక్కిపోయి మహేష్ గారికి చెప్పొద్దామన్నా. వాడు ఈ రోజేరా రిలీజ్ అయ్యి బయటకు వస్తున్నాడు. ఈ రోజు రాత్రి బస్కో లేక ఉదయాన్నే ఫస్ట్ బస్కో వచ్చేస్తున్నాడు. వాడు ఏ బస్సులో వస్తున్నాడో కనిపెట్టమే మన పని. అలాగే రా. మహేష్ 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 మా ఊరు వెళ్ళడానికి ఒక టికెట్ నేను పోస్ట్ మ్యాన్ రా. సన్నాసి ఎక్కడికి వెళ్ళాడు? పో. ఉన్నాడో లేదో తెలియలేదే. ధ్రువందే రాజా వరుణో ధ్రువం తేజో బృహస్పతిః ధ్రువం దయంద్రత్రాగ్నిశ్చ రాశ్చందారయత. వెళ్ళి తీసుకోండి, వెళ్ళి కట్టుకురామ్మా. వెతకండి మహేష్, వెతకండి. బస్ మొత్తం వెతకండి. మహేష్ ఎతకరా. మహేష్ ఈ బస్సులో వస్తున్నాడేమో చూస్తున్నా పెద్దయ్యా. వాడు ముందు స్టాప్ లోనే దిగి పూల తోట దారికుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయారా? అవును. ఇప్పుడు నేను తిన్నగా పెళ్లి ఇంటికి వెళ్తున్నాను. మీరేం చేస్తారంటే వాడిని తీసుకొని అక్కడికి వచ్చేయండి. వెళ్ళండి. బాబు ఎక్కడికి రా పరిగెడుతున్నా? అమ్మాయి జీవితం నాశనం అయిపోతుందిరా. నా మాట విను, అక్కడికి వెళ్ళదు. వెళ్దాం పద. ఏడవద్దురా, నేను చెప్పేది విను. దైవమా నా జన్మనే మహాపాపమా. పెళ్లి సంగతి విన్నా వెంటనే ప్రాణం పోయింది. నిన్ను చూడాలని పరిగెత్తగా బోడేదయ్యానే. ఆవేశంలో ఏవేవో నిన్నడగాలనుకున్నా. మా బాబాయ్ మాటిని ఎందుకో మూగానయ్యాను. నా ప్రేమ రథం మధ్యలోనే విరిగిపోయింది. నా గుండె బాధతో రక్త కన్నీటి చెరువయింది. ఆవేదనకు ఓదార్పుగా నేను చూడాలనుంది. నీ మధురమైన మాటలను వీణాలనుంది. గాయత్రి నాకు ఒక బిడ్డనే ఇచ్చి వెళ్తుంది అనుకున్నా. నీతో కలిపి 2 పిల్లల్నిచ్చి నా బాధ్యతను పెంచింది. భానుమతి ఎక్కడికి వెళ్ళింది? నిన్ను బాధ పెట్టడం కోసం నేను ఇక్కడికి రాలేదు. ఏ కారణం వల్ల ఇంత తొందరపడి నువ్వు ఈ పెళ్లి కొప్పుకున్నావు భాను? చిన్నప్పటి నుంచి అసలు అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలీదు. నాకన్నీ అక్కే, అందుకే ఒప్పుకున్నాను. ఆ రోజు నా కోసం ఎన్నో త్యాగాలు చేశావు. ఈ రోజు నా కోసం
నన్నే మర్చిపో. మీ అక్క చాలా మంచివారు, కానీ ఆవిడికి దేవుడు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చాడంటే నువ్వు నాకు దక్కకపోవడము తలరాతే భాను. కోరుకున్న దక్కలేదన్న ఒక్క బాధ మాత్రమే నాకు, కానీ నీకు కోరుకున్నది దక్కలేదు, కోరుకున్నది బలవంతంగా అంగీకరించాల్సి వస్తోంది. నన్ను కష్టపెట్టాను అన్న బాధతో నువ్వు జీవించకూడదు. నువ్వు సంతోషంగా ఉండు భాను. దైవమా దైవమా ఈ దీనిపై నీకు కోపమా? దైవమా దైవమా నా జన్మనే మహాపాపమా? భాను, మన క్లాస్ టీచర్ నిన్ను చూసి రమ్మనిందే. ఎప్పటికైనా చదువు చాలా అవసరమే, అందుకని ఎగ్జామ్ వరకు రాసి వెళ్ళిపోమ్మనిందే. నేను కాలేజ్కి వెళ్ళి చదివి ఏం చేయాలి? ఇంకా నాకు అన్నీ బాబే. అలా మాట్లాడకు భాను. అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని ఇంట్లోని ఒకడు ఎదురు చూస్తున్నాడు. బయటికి వెళ్తే నాన్నగారి వయసులో ఉన్న ఓ పెద్ద మనిషి నన్ను వెంటాడుతూనే ఉన్నాడు. నేను భయపడుతూ బతకాల్సి వస్తుంది. ఓహో, ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీళ్ళిద్దరిలో ఇదేనన్నమాట సమస్య.